ఫేక్ న్యూస్ పై సీఎం సీరియస్. రాష్ట్ర సర్కార్ను బద్నాం చేస్తే సహించబోమని వార్నింగ్. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందని కామెంట్. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు, ఇప్పటికే కొందరిపై కేసులు, విచారణ ప్రారంభించిన పోలీసులు. సోషల్ మీడియా వేదికగా ఇటీవల ఫేక్ లెటర్లు, సర్క్యులర్లు, ఫోటోలు, వీడియోలు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా అసత్యాలు ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. దీంతో అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ సెలవులపై ఇచ్చిన సర్క్యులర్, ఆర్టీసీ ఫేక్ లోగోలకు సంబంధించిన బాధితులపై కేసులు పెట్టిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో కరెంట్ కోతలపై వివిధ ప్రభుత్వ సర్క్యులర్లను మార్ఫింగ్ చేసి ఫేక్ న్యూస్ వైరల్ చేసిన ఘటనలోనూ బాధితులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి లేనిది సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్టరీత్యా నేరమని, ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఆయన శాఖల ఉన్నతాధికారులపై సీఎం సీరియస్ అయిన సమాచారం. ఇలాంటివి చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వం మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రజల మధ్య గొడవలకు, అల్లర్లకు దారితీస్తుందని హెచ్చరించడంతో ఆయా శాఖల పరిధిలోని హెచ్ఓడీలు కింది స్థాయి ఉద్యోగులను అప్రమత్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓయూ సర్క్యులర్ నుంచి మొదలు వదిలేస్తే హెచ్చు మీరుతుందని. నిరుడు 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో ప్రభుత్వం కొన్ని వర్గాలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారడంతో ఫ్రస్ట్రేషన్లో కొంతమంది అలా చేస్తుండొచ్చు అని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని మొదట్లో సీఎం లైట్గా తీసుకున్నారు. కానీ రోజు రోజుకు ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఫేక్ ప్రచారం పెరుగుతూ పోవడం, లేనిపోనిది జరుగుతున్నట్టు క్రియేట్ చేయడంపై అటు ప్రభుత్వంలో ఇటు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ న్యూస్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల హెచ్ఓడీలకు, పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారంటా ఉన్నారు. ఫేక్ న్యూస్ల సంగతి ఏమో కానీ టీఎస్ఆర్టీసీ లోగోకి సంబంధించి ఒక వార్త వచ్చింది కదా. పొన్నం ప్రభాకర్కి మంత్రి కరీంనగర్ నుంచి ఎవరైతే ఉన్నారో, కరీంనగర్ జిల్లాకు, పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ మంత్రికి సంబంధించినట్టు ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నది. ఆయన పిఏలు, ఆయన ఓఎస్డీలు, తర్వాత మిగిలిన ఆయనకు బాగా దగ్గర ఆ గ్రూప్లో ఉన్నారు. ఆయన గ్రూప్లో అఫీషియల్గా లోగో వేరేటోళ్ళు పెట్టారు, అది ఎవరు పెట్టారు ఆ పేరు నాకు గుర్తులేదు. పెట్టిన తర్వాత ఇమీడియట్ డిలీట్ చేశారు. పొన్నం ప్రభాకర్ కింద కామెంట్ చేసాడు, నేను అఫీషియల్గా చెప్పేదాకా ఎవరు దేన్ని అఫీషియల్ అని అనుకోవద్దు అనేటువంటిది. ఆఖరికి వాళ్ళ గ్రూపులలోనే లీక్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీ ఓన్ టీం ఏదైతే ఉన్నదో దాని మీద ఒకసారి మీరు వర్కౌట్ చేయండి. మీ దగ్గరనే మీకు తెలిస్తే అసలు లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి ఏంది అనేటువంటిది.